బ్రేకింగ్ న్యూస్ 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ జీహెచ్ఎంసీ పరిధిలోని 3 ప్రధాన కార్పొరేషన్ల పరిధిలో ఆస్తి పన్ను వసూలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లు, అవగాహన సదస్సులు సత్ఫలితాలు ఇచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో 3 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 2,556 కోట్లు వసూలైంది. అందులో సైబరాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా 1,000.36 కోట్లు వసూలుతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక జీహెచ్ఎంసీలో 995.82 కోట్ల ఆదాయంతో రెండో స్థానంలో ఉంది. మల్కాజ్గిరి కార్పొరేషన్లో 562 కోట్ల పన్ను వసూలైంది. గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,038 కోట్లు మాత్రమే వసూలు కాగా ఈసారి సుమారు 500 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరింది. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం చివరి రోజైన నిన్న పన్ను చెల్లింపుదారులు క్యూ కట్టడంతో కేవలం ఒక్కరోజే దాదాపు 150 కోట్ల ఆదాయం లభించింది. ఆన్లైన్ చెల్లింపుల సౌకర్యం, సెలవు దినాల్లోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల పన్ను వసూళ్లు సాఫీగా జరిగాయని అధికారులు చెబుతున్నారు. నిర్ణీత గడువులోగా పన్ను చెల్లించి నగరాల అభివృద్ధికి సహకరించిన పౌరులకు ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఇస్తారు. శ్రవణ్, మొత్తం 3 కార్పొరేషన్లలో పన్ను వసూళ్లు మొత్తం ఎట్లా జరిగాయని చెప్తున్నారు అధికారులు? గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా వసూలైనట్టుగా తెలుస్తోంది. సో అది ఎంత ఎక్కువగా వసూలైంది? సో ప్రజలందరూ సహకరించినటువంటి తీరుకు సంబంధించి, ప్రజలందరిలో ఒక అవేర్నెస్ కల్పించిన తీరుకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు శ్రవణ్? గ్రేటర్ హైదరాబాద్ గతంలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు పూర్తి స్థాయిలో చేసేది. అయితే ఇప్పుడు 3 కార్పొరేషన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా టార్గెట్ అనేది 3,000 కోట్లు ఖచ్చితంగా రీచ్ అవుతుందని భావించారు. అయితే 2,500 కోట్లకు పైగా, అంటే 2,558 కోట్లు వసూలైంది. దాదాపుగా 2,559 కోట్లు వసూలైంది. సో నిన్న ఒక్కరోజు మాత్రమే 162 కోట్లు వసూలైంది, అంటే దాదాపుగా 163 కోట్లు వసూలైంది. హైదరాబాద్లో 84.70 కోట్లు, సైబరాబాద్లో 42 కోట్లు, దాని తర్వాత మల్కాజ్గిరిలో 35 కోట్ల రూపాయలు నిన్న ఒక్కరోజే వసూలైంది. మొత్తం 3 కార్పొరేషన్లకు సంబంధించి మనం ఒకసారి పూర్తి స్థాయిలో గమనించేటువంటి ప్రయత్నం చేస్తే గత ఏడాది 2,300 కోట్లు వసూలైతే ఈసారి 2,558 కోట్లు వసూలైంది. అంటే కొంత పెరిగినప్పటికీ కూడా ఈసారి కొంత ఏరియా కూడా పెరిగింది. గతంలో కేవలం జీహెచ్ఎంసీ మాత్రమే ఉండే. సో ఈసారి జీహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లు అయినప్పటికీ కూడా శివారు 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. సో దానికి సంబంధించిన కంపారిజన్ కొంత చేస్తే గతంతో పోలిస్తే కొంత తక్కువ అయినప్పటికీ కూడా ఆ కౌంట్ని బేస్ చేసుకొని మనము చూసుకుంటే మాత్రం 200 కోట్లు అధికంగానే వసూలైంది. జనాల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో, అంటే వాస్తవానికి డిమాండ్ 7,000 కోట్లు ఉన్నప్పటికీ టార్గెట్ మాత్రం కేవలం 3,000 కోట్లు మాత్రమే పెట్టుకున్నారు. 100కి పైగా ప్రాపర్టీస్ని సీజ్ చేశారు. 1 టైం సెటిల్మెంట్ స్కీమ్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంట్రెస్ట్ పైన 90% వేవర్ని ఇచ్చినప్పటికీ కూడా 2,558 కోట్లు వసూలైంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్తో పాటు జాయింట్ కమిషనర్ రెవెన్యూ, దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, ప్రతి సర్కిల్కి సంబంధించిన డిప్యూటీ కమిషనర్, అక్కడ ఉన్నటువంటి జవాన్లను, ఎస్ఎస్లను ప్రతి ఒక్కరిని కూడా వాడుకొని కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ పైనే అత్యధికమైనటువంటి ఫోకస్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడంతో ఫైనల్గా 2,558 కోట్లు కలెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది అఫీషియల్గా. అండ్ ఫైనల్ లెక్క నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న అధికారులు అఫీషియల్గా విడుదల చేసినటువంటి లెక్క అది. సో ఇవాళ నుంచి అర్లీ బర్డ్ అందుబాటులోకి వచ్చింది. ట్యాక్స్ పైన 5% రాయితీతో ట్యాక్స్ కట్టుకోవచ్చు అనేది జనాలకి విజ్ఞప్తి చేశారు. మొత్తం క్యూర్ పరిధిలో, అంటే కోర్ అర్బన్ రీజన్కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ 3 కార్పొరేషన్ పరిధిలో అర్లీ బర్డ్ కూడా అమల్లోకి వచ్చింది. ఇవాళ నుంచి ఈ నెల మొత్తం కూడా, అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు అర్లీ బర్డ్ కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తం ప్రాపర్టీస్ గతంలో 22 లక్షలు మాత్రమే ఉంటే జిఐఎస్కి సంబంధించినటువంటి సర్వే పూర్తయిన తర్వాత 28 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 28 లక్షల దగ్గర నుంచి దాదాపుగా 19 లక్షలకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ వాళ్ళ ప్రాపర్టీస్ ట్యాక్స్ కట్టారు అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించిన
లెక్కలు ఇంకా తేలవలసి ఉంది. సో గతంలో ఉన్నటువంటి వార్డులు, గతంలో ఉన్నటువంటి సర్కిళ్ళు, గతంలో ఉన్నటువంటి జోన్ల వారీగా ఏ వార్డు నుంచి ఎంత కలెక్ట్ అయింది, ఏ సర్కిల్ నుంచి ఎంత కలెక్ట్ అయింది అనేటువంటి అంచనాలు అయితే ప్రస్తుతం అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఓవరాల్గా జిహెచ్ఎంసీ అధికారులు, సైబరాబాద్ అధికారులు, మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 2,559 కోట్ల రూపాయలు ఫుల్ ఫ్లెడ్జ్గా మనం రౌండ్ ఫిగర్ వేసుకుంటే 2,559 కోట్లు వసూలైంది. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపుగా 200 కోట్ల అధికంగా వసూలైంది. ఏరియా పెరిగినప్పటికీ కూడా కొంత ఆ విధంగా చూసుకుంటే కొంత తక్కువైనప్పటికీ అమౌంట్ పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి 200 కోట్లు అధికంగా వసూలైంది. కమిషనర్ దగ్గర నుంచి కింది స్థాయి ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా దీనిపైన వర్క్ చేశారు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో రెవెన్యూ వచ్చింది. ఇక మీదట హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో చేపట్టేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కొంత వేగంగా ముందుకు తీసుకెళ్తాం. జీతాల అంశంలో కూడా కొంత టైంకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామనేది అధికారులు అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సిబ్బంది మాత్రం కొంత ప్రొయాక్టివ్గా వర్క్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 100కి పైగా ప్రాపర్టీస్ సీజ్ చేస్తే చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేందుకు కొంత ముందుకు వచ్చారు. సో ఈ మాత్రం అయితే కలెక్ట్ అని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కరోజు మాత్రమే 162 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. గ్రేటర్ హైదరాబాద్లోని మొత్తం 3 కార్పొరేషన్లలో 2,559 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. సో ఇక దీంతో ఖజానా ఫుల్ అని చెప్పొచ్చు. మున్సిపల్ కార్పొరేషన్లకు మొత్తం గత ఏడాదితో పోలిస్తే 500 కోట్లు ఎక్కువగా వసూలు అయినట్టుగా అధికారులు చెబుతూ